హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 19వ భాగం. ఇంతలో ఆవిడకి పంతులు గారి నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసిన ఆవిడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం లేదని, ఇప్పుడప్పుడే చేసుకునే ఆలోచన కూడా లేదని ఫోన్ కట్ చేసి, పిలిచిన వాళ్ళందరికీ ఫోన్ చేసి పూజ జరగటం లేదని, నా భర్తకి బాగోలేదని చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేసి ప్రస్తుతానికైతే గండం గట్టెక్కేశాను. కానీ ఎలా ఇషికని ఇవాన్ని దగ్గర చేయాలి? ఇద్దరు దగ్గరైతే కానీ నా ఆటలు సాగవు. నేను అనుకున్నది జరగదు. ఆ రుద్ర శాశ్వతంగా మా జీవితం నుంచి వెళ్ళడు. ఎలా అయినా సరే రుద్రని మా జీవితంలో నుంచే కాదు, ఇషిక అమ్మా నాన్నల జీవితం నుంచి కూడా బయటికి పంపేయాలి. నా కొడుకు అందరికంటే హాయిలో ఉండాలి. అందరూ నా కొడుకునే గొప్పగా చూడాలి, రుద్రని కాదు. ఇప్పటికే వాడు నా కొడుకుని ఒక్కో మెట్టు దించుతూ ఉన్నాడు. చూస్తూ ఉంటే వాడు పూర్తిగా నా కొడుకుని అందరి ముందు తలదించుకునేలా చేసేలా ఉన్నాడు. ఎందుకు చేయలే, ఎంతైనా తల్లి రక్తం కదా అని పళ్ళు కొరుకుతూ అనుకున్నారు భానుమతి గారు ఆవేశంగా ఊగిపోతూ. ఇక శక్తి రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు. అది పట్టించుకోకుండా రుద్ర అంటూ లోపలికి వచ్చిన శక్తిని చూసి రుద్ర కళ్ళు చిన్నవి చేసి, నీకేం చెప్పావు? చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని పళ్ళు బిగించి అడిగితే, రుద్ర కోపం చూసి బెదిరిపోయిన శక్తి, అది కాదు రుద్ర, రాత్రే చెప్పాను కదా నాకు వంట రాదు అని బేలగా మొహం పెట్టి పెదవి విరిచి అంటే, రుద్ర పళ్ళు కొరుకుతూ, పద నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, ఎట్ ఎనీ కాస్ట్ నీ చేతితోనే వంట పూర్తవ్వాలి అని సీరియస్గా చెప్పి శక్తి రెక్క పట్టుకొని లాక్కెళ్ళినట్టే తీసుకువెళ్ళి వంటగదిలో వదిలి, ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ ఉంది తీ అని అన్నాడు. శక్తి అయోమయంగానే సరే అని అందులో ఉన్న 2 గిన్నెల్లో ఒక గిన్నె తీస్తే అది ఇడ్లీ బ్యాటర్ కావటంతో దానిని లోపల పెట్టి మరొకటి తీ అని సీరియస్గా అన్నాడు. అతని కళ్ళల్లో ఎర్ర జీరాలు నిండుకోవటం చూసిన శక్తి, ఏంటో అతి చిన్నదానికి కూడా ఇంత కోపం, నేనేమైనా వీడిని కాల్చుకు తింటున్నానా? నాకు వంట రాదని చెప్తే నన్ను కాల్చుకు తింటున్నాడు వీడే చెయ్యంటూ. ఇందులో తప్పెవరిది? నిజం చెప్పినా నాదా? పట్టుబట్టి నన్ను పని మనిషిని చేయాలనుకుంటున్న ఈ మనిషిదా? ఎలా ఈ మనిషిని మార్చాలో ఏంటో, పిచ్చెక్కిపోతుంది. ఇవాన్తో కూడా మాట్లాడనివ్వలేదు అని తనలో తానే గొనుక్కుంటూ మరో గిన్నె తీసుకువచ్చి రుద్ర ఎదురుగా పెట్టి, ఇదేనా అని అడిగింది. హా, ఇప్పుడు దోశ వేయి అని అంటే, ఎలా వేస్తారు అని అయోమయంగా మొహం పెట్టింది శక్తి. రుద్ర కళ్ళు చిన్నవి చేసి, నువ్వు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా వంటగదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళలేదా అని అడిగాడు. శక్తి పెదవి విరిచి, అస్సలు లేదు, డాడీ నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నాడు. ఎప్పుడైనా మమ్మీ నేర్పించాలని చూసినా డాడీ అస్సలు పడనివ్వలేదు. మమ్మీని తిట్టేవాడు. నా కూతురికి ఏం కర్మ, దాంతోపాటు వంట మనిషిని పంపిస్తాను కావాలంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు, అంతేకాని నా కూతురితో వంట పని చేయించుకో అనేవారు అని గర్వంగా అంటే, అందుకే పొగరు పట్టి కొట్టుకుంటున్నావు అని వెటకారంగా అన్నాడు రుద్ర. ఆ మాటకి శక్తి మూతి ముడిచి, అలా అనకు రుద్ర, డాడీకి నేనంటే చాలా ఇష్టం. నా తర్వాత పిల్లల్ని కూడా వద్దనుకున్నారు. నేను చాలు అని అమ్మకి ఆపరేషన్ చేయించేశారు. అమ్మ కొడుకు కావాలి అన్నా కూడా వినకుండా, అంత ఇష్టం నేనంటే అని అంటే, అదే నేను చెప్పేది. కూతుర్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకొని ఈరోజు నన్ను తింటున్నారు. ముందు చెప్పిన పని చెయ్యి అని ప్రాసెస్ చెప్పి అక్కడే నిలబడితే, నువ్వు వెళ్ళవా అని అయోమయంగా అడిగింది శక్తి. రుద్ర అక్కడే ఉంటే తను వేసే వరల్డ్ మ్యాప్ చూసి వెక్కిరిస్తాడని. లేదు, నువ్వు చేసేది నేను చూడాలి కదా, చేయి చేయి అని కళ్ళు ఎగరేస్తూ ఉంటే శక్తి ఇంకేం చేయలేక భుజాలు ఎగరేసి, ఎలా వచ్చినా సరే నువ్వు తినాలి, తిని తీరాలి అని ముందుగానే ఆర్డర్ పాస్ చేసి
ప్యాన్ ఎక్కడుందో చెప్పటంతో అది తీసి స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా పిండి పోయబోతుంటే రుద్ర తన చేతి మీద గట్టిగా కొట్టి స్టవ్ ఆన్ చేయాలి అని అన్నాడు. శక్తి అయోమయంగా ఎలా అని అడిగితే రుద్ర తన తల మీద గట్టిగా మొట్టి, డాడీస్ ప్రిన్సెస్, ఇక్కడ నువ్వు నా పని మనిషి అన్న విషయం మర్చిపోకు అని చెప్పి తను చూపిస్తూ స్టవ్ ఆన్ చేశాక చిమ్నీ కూడా ఆన్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయి అని అన్నాడు. శక్తి సరే అని తల ఊపి ఒక గరిటె పిండి తీసుకొని పెనం మీద వేసి అలా అలా మృదువుగా జరుపుతూ ఉంటే రుద్ర కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు. కనీసం అరపాన్ కూడా దోశ రాకపోవటంతో శక్తి మాత్రం ఎగ్జైట్ అయిపోతూ, వావ్ వావ్ శక్తి, నువ్విప్పుడు వంట కూడా చేసేస్తున్నావే, నీకు తిరిగిలేదు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు తలుచుకోవడమే ఆలస్యం, అన్నీ నీ మెదడు చెప్పేస్తుంది అని తనని తాను పొగుడుకుంటూ భుజం తట్టుకుంటూ, దోశ ఎలా ఉంది రుద్ర అని కళ్ళు పెద్దవి చేసి ఎగ్జైటింగ్గా అడిగింది శక్తి. కనీసం దోశ తిరగేయాలన్న ఆలోచన కూడా లేకుండా. అప్పటికే అది బ్యాక్ సైడ్ మాడిపోయి లైట్గా పొగ వస్తూ ఉంటే రుద్ర సీరియస్గా శక్తి వైపు చూస్తూ, ముందు దాన్ని తిరగేయి అని అన్నాడు. ఎలా అంటూ శక్తి మళ్ళీ అయోమయంగా చూస్తుంటే, ఇది నీకు వచ్చిన వంట అని వెక్కిరించి శక్తి చేతిలో దాన్ని తిరిగేసేలా తన చేయి పట్టుకొని చేయించి, ఇలా తిరిగేయాలి, కానీ ఏం చేశావు, మాడబెట్టావు దోశని, ఇలానే తింటారా దోశని అని వెనక వైపు పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిన దోశ వైపు చూపిస్తూ సీరియస్గా చెప్పి ఆ దోశ తీసి పక్కన వేశాక, ఈసారి చెయ్యి, ఈసారి పేపర్ దోశ కావాలి, పల్చగా గాలి వస్తే ఎగిరిపోయేలా అని బేస్ వాయిస్లో అన్నాడు. ఏంటి అంటూ షాక్ అయిన శక్తి, పేపర్ దోశ అది నేను, అసలు అయ్యే పనేనా రుద్ర, ఒక్కసారి నువ్వు చేసి చూపించచ్చు కదా నా చెయ్యి పట్టుకోకుండానే అని గోముగా అంటే రుద్ర ఒక ఐబ్రో రైస్ చేసి, మీ ఇంటికి పద, ఎలా చేయించాలో నేను చెప్తాను అని అన్నాడు. శక్తి వాళ్ళ అమ్మ నాన్న ఇంటి గురించి మాట్లాడగానే డల్ అయిపోయి, నిజంగా ఒకసారి వెళ్ళి వద్దాం రుద్ర, ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, అసలు బయటికి కూడా రావటం లేదు నాకు తెలిసి, ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి మన సిచ్యువేషన్ మొత్తం చెప్దాము డాడీకి, తప్పకుండా అర్థం చేసుకుంటాడు, డాడీకి నేనంటే చాలా ఇష్టం రుద్ర, ఈరోజు ఆయనే నువ్వు నాకు అక్కర్లేదు చచ్చిపోయావు అనుకుంటాను అంటుంటే మనసుకి చాలా కష్టంగా ఉంది అని కన్నీళ్లతో చెప్పింది. రుద్రకి అదంతా చాలా బాధగా అనిపించింది. తల్లిదండ్రులకి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తనకి చాలా బాగా తెలుసు. కానీ అంత త్వరగా శక్తి చెప్పిన దానికి ఒప్పుకోలేక, ముందు నువ్వు మా వాళ్ళని ఇంప్రెస్ చేయి, నాకు భార్యగా వచ్చి కరెక్ట్ పని చేసావని మా వాళ్ళకి అనిపిస్తే అప్పుడు నువ్వన్నట్టే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు కోరినట్టే వాళ్ళతో మాట్లాడదాం. కానీ ఒకటి, వాళ్ళు నన్ను ఏదైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోని శక్తి, గుర్తుంచుకో, మీ వాళ్ళకి ముందుగానే వార్నింగ్ ఇచ్చుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, కానీ వాళ్ళు నా గురించి నెగిటివ్గా కానీ చిన్న తప్పుడు మాట కానీ మాట్లాడటం చేస్తే అస్సలు ఒప్పుకోను, ఇంకా ముఖ్యంగా నా తల్లి గురించి అని చాలా సీరియస్గా చెప్పాడు. కానీ తల్లి గురించి మాట్లాడినప్పుడు రుద్ర గొంతు మాత్రం సన్నగా వణికింది. శక్తికి చాలా క్లియర్గా అర్థమై కంగారుగా, ఏమైంది రుద్ర, ఎందుకలా మాట్లాడుతున్నావు, ఏం జరిగిందో నాతో చెప్పచ్చు కదా, నువ్వు మాట్లాడుతుంటే నీ గొంతు వణుకుతుంది, నాతో కూడా చెప్పుకోలేనిది ఏమైనా జరిగిందా అని అడిగింది. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఏంటి రుద్ర నువ్వు చేసిన పని, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు, ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు, అది కూడా నీ కోసం ఇషిక ఎదురు చూస్తుందని తెలిసి కూడా, పైగా ఇషిక పెళ్ళి కూడా ఆ ఇవాన్తో జరిగిందని చెప్పావు, అది ఎలా సాధ్యం, అసలు అది ఎలా ఇవాన్ని పెళ్లి చేసుకుంది, జరిగిందంతా మర్చిపోయావా, నువ్వు అది ఆ ఇవాన్ని పెళ్లి చేసుకుంటుంటే సైలెంట్గా చూస్తూ ఉన్నావు అని చాలా చాలా కోపంగా అడిగారు రుద్ర మేనత్త అయిన నివేదన గారు. అవును రుద్ర, నువ్వు చేసిన పని నాకు కూడా అస్సలు నచ్చలేదు,
అని చాలా బాధగా అన్నారు నివేదన గారి భర్త అయిన నీలేష్ గారు. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా రుద్ర ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుండా శిలా విగ్రహంలో మోకాళ్ళ మీద కూర్చుని తల్లి చేతులని నుదుటికి ఆనించుకొని మౌనంగా ఉన్నాడు. మనసులో బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని కష్టంగా అణుచుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.